సో ఇది జరిగిన విషయం అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగిన స్టోరీ. సో ఇది ఆల్రెడీ ఒక కేసు కూడా రన్ అవుతుంది కదా. సో మీకు ఎంతవరకు లిమిట్ ఉంది చెప్పడానికి, అండ్ మీరు ఈ స్టోరీ చెప్పడానికి మీరు అంటే తీసుకున్న ఇన్పుట్స్ ఏంటి? యాజ్ యూ సెడ్, యా, ఇట్స్ అన్ ఓపెన్ కేస్ అబౌట్ వాట్ ఇట్ ఈస్ అన్నది. సో నాకు యాక్చువల్లీ ఒక ఫిలిం ఉందండి విచ్ ఇస్ కాల్డ్ తల్వార్, హిందీలో. సో ఇట్స్ డైరెక్టెడ్ బై అ ఫీమేల్ డైరెక్టర్ కాల్డ్ మేఘ్నా గుల్జార్. సో ఇట్ కేమ్ ఇన్ 2014 ఐ గెస్. సో ఆ సినిమా అది ఆరుషి తల్వార్ అనే అమ్మాయి పైన మర్డర్ పైన బేస్ చేసుకొని చేసిన మూవీ. దాంట్లో ఉన్న స్క్రీన్ ప్లే అండ్ దాంట్లో వాళ్ళు ఎలా అయితే చూపించారో మూవీ, దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ మై అప్కమింగ్ స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అలాంటి మూవీ ఎప్పుడన్నా నేను చేయాలి అని నేను అనుకున్నాను. అండ్ దిస్ కేస్ ఫాల్స్ ఇన్ ద ఎగ్జాక్ట్ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ ఆరుషి తల్వార్స్ కేస్. సో అంటే ఎలా అయితే ఆ ప్రోగ్రెస్ అవుతుందో కేసు, సో ఇట్ ఈస్ ఇన్ అ వెరీ సిమిలర్ ప్యాటర్న్. సో నేను దీనికన్నా ముందు నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాను అనమాట, డాక్యుమెంటరీ ఫిల్మ్ విచ్ విల్ కమ్ మేబీ టువర్డ్స్ ద ఇయర్ ఎండ్. అది చేసేటప్పుడు నాకు యాక్చువల్లీ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సైడ్ ఐ గాట్ మోర్ క్యూరియస్ అండ్ ఇంట్రెస్టెడ్. బికాజ్ ఆ డాక్యుమెంటరీ కోసము నేను చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేయడము, జర్నలిస్టులను కలవడము, ఇంకా ఇన్ఫర్మేషన్ డిగింగ్ చేయడం, ఐ లైక్ దట్ ప్రాసెస్. So next I felt that this actually falls in the Talwar scenario. So why not I just consider about making it. So first అయితే I'll see how much depth నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను స్టోరీ రీసెర్చ్లో, ఎంతవరకు నేను బయట ఉన్న మెటీరియల్ కన్నా నేను ఏమైనా డిఫరెంట్గా చూపించగలుగుతానా, ఆర్ ఉన్నదాన్ని నేను ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతానా అనే క్వశ్చన్తో ఐ జస్ట్ స్టార్టెడ్. నేను చేయాలి అని స్టార్ట్ చేయలేదు, బట్ యాజ్ ఐ వెంట్ ఇన్ టు ఇట్, సో దాంట్లో ఉన్న పీపుల్ ఇన్వాల్వ్, ద నెంబర్ ఆఫ్ పీపుల్, ద క్యారెక్టర్స్, ఆ మల్టీ లేయర్డ్ డిఫరెంట్ ట్విస్ట్ టర్న్స్, సో ఇవన్నీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు రీసెర్చ్ వర్క్ ఐ స్పెంట్ అరౌండ్ 8 months to 1 year ఆన్ ద రీసెర్చ్ వర్క్. ఐ మెట్ మెనీ పీపుల్ రిలేటెడ్ టు ఇట్. అదంతా నాకు ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఇట్ రియలీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ నైస్ ఇంట్రెస్టింగ్. ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ రాసుకున్నాను అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. దెన్ ఐ సాట్ అండ్ I thought that I'll make it as a feature. And then I started writing it as a story and it came out really nice. Chala baga vachindi. And then when I shared this idea and gave oka chinna ante nenu general ga edana kotta idea vaste oka 3-4 pages synopsis raskoni na close friends ante Naresh villandaru memandaram కూర్చొని ఊరికే I tell them ఇలా ఉంది బాగుందా ఐడియా అని నేను అడుగుతాను ఫీడ్బ్యాక్. సో ఇది నరేట్ చేసినప్పుడు అందరూ they gave me a very good heads up, చాలా బాగుంది అని. Then I went forward and I made it. So limitations wise, of course 99% of whatever is there in the film, it's already there in the social media. Baita ante chaala mandi interviews icharu, debates ayyayi, paper lo vachina material almost anta ade untundi, but how interestingly I put it together makes the difference here. సో బీట్ స్క్రీన్ ప్లే ఆర్ హౌ ఒకటి ఎలా అన్కవర్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎంగేజింగ్గా ఐ ఫెల్ట్ ఐ ఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ మేడ్. సో ఇది యాక్చువల్లీ అంటే 2024 ఎలక్షన్స్ ముందే ఇది షూట్ అంతా అయిపోయింది కదా? యా, బట్ యాక్చువల్లీ అంటే రీసెర్చ్ వర్క్ మేము స్టార్ట్ చేసింది ఐ థింక్ 21 or something ఐ గెస్. దాని తర్వాత వీ స్టార్టెడ్ షూటింగ్ ఇట్. మొత్తం మాకు కాపీ ఎప్పుడో రెడీ అయిపోయింది, బట్ వీ వర్ ఇంప్రొవైజింగ్ ఇట్. ఫస్ట్ కట్ వచ్చి మనకి 3 hours 40 minutes సంథింగ్ అని, 3 hours 40 minutes. నౌ ద రన్ టైమ్ ఈస్ 2 hours 28 minutes. సో దాన్ని మేము ఇంప్రొవైజ్ చేస్తూ వచ్చి వీ డిడ్ంట్ గో ఫర్ ఎనీ ప్యాచ్ వర్క్స్, బట్ ఎలా స్క్రీన్ ప్లేని అటు చేసి కొంచెం కట్ చేసి మేనేజ్ చేసి అలా చేస్తూ వీ స్పెండ్ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆన్ ద ఎడిట్. సో అక్కడ వీ టుక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ టు డూ ఇట్ ఇన్ అ బెటర్ వే ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో అంటే 2024 ఎలక్షన్ టైం ముందు రిలీజ్ చేయాలైతే అనుకోలేదు మీరు? నో, అంటే నేను బేసిక్గా ఇప్పుడు అంటే యూ మైట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బికాస్ ఇట్స్ అ పొలిటికలీ రిలేటెడ్ ఫిలిం. నాకు అది అట్ సైడ్ అసలు దెర్ ఈస్ నో దిస్ థింగ్. సో ఫర్ మీ దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. నేను చేసుకున్నా, ఐ డోంట్ వాంట్ టు మేబీ ఆ టైంలో వస్తే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేవేమో బికాస్ అప్పుడు దట్ వాజ్ అ హాట్ టాపిక్. బట్ నేను అది పెట్టుకోలేదు మైండ్లో. సో ఐ వాంటెడ్ టు బీ హ్యాపీ విత్ ద ఫైనల్ అవుట్ అండ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ రిలీజ్. సో వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. రవివర్మ గారు, సో ఇది మీకు ఈ క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు సో వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు నేను ఆ క్యారెక్టర్ నాకు తెలీదు. మొత్తం స్టోరీ లాగా స్పెషలీ ఆ క్యారెక్టర్ ట్రావెల్ నరేట్ చేసింది.
అయితే వాట్ ఐ వాజ్ ట్రయింగ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ మై ఎర్లియర్ ఫార్మాట్. అంటే ఇప్పుడు యంగ్ విలను లేకపోతే యంగర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా 35-40. ఐ వాంటెడ్ టు స్విచ్ ఫ్రమ్ దేర్ టు ఒక ఓల్డర్ లుక్ వైజ్, చేంజ్ వైజ్, వాంటెడ్ టు డూ దోస్ రోల్స్ యాక్చువల్లీ. సో ఆ క్రమంలోనే నేను సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ లేకపోతే ఒక డిఫరెంట్ చేస్తూ వచ్చాను యాక్చువల్లీ. ఐ వాజ్ ఎంజాయింగ్ దోస్ ప్రాసెస్ ఎట్ ఆల్. ఐ మీన్ కంప్లీట్లీ డార్క్ బ్లాక్ అన్నీ మజా వస్తూ ఉన్నాయి. ఐ మీన్ 20, 21, 22, 23 దిస్ ఆర్ ఆల్ గుడ్. అయితే వెన్ షీ ప్రెజెంటెడ్ ఐ వాజ్ ఆల్రెడీ ట్రయింగ్ టు సీ సంథింగ్ డిఫరెంట్ ఇన్ మై ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయగలుగుతాను, ఒక ట్రాన్సిషన్ కొత్త మన ఆడియన్స్కి ఫ్రెష్గా కనిపించడానికి ఏం చేయగలుగుతానని అనుకునే క్రమంలో ఇది చెప్పేటప్పటికి దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ముందెప్పుడు కూడా నేను ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మై స్టోరీస్ ఆర్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ మైన్. అంటే నేను ఎలా చూపిస్తే అదే క్యారెక్టర్, పర్లేదు, ఓకే. బట్ ఇది ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్, దగ్గరగానే ఉండాలి అలా అని చెప్పి అది కంప్లీట్లీ ఓన్ కూడా చేసుకోకూడదు. బికాస్ ఇంకోటి ఏంటంటే హత్య ఎప్పుడు కూడా ఒక మర్డర్ ఇస్ నెవర్ ఎ గుడ్ థింగ్. ఫండమెంటలీ ఇన్ అవర్ లైఫ్స్ మర్డర్ ఇస్ నాట్ ద రైట్ థింగ్, బట్ దెన్ ఇట్ హ్యాపెండ్. సో హర్ idea of how engagingly she wanted to show is the one which నన్ను కొద్దిగా అటు అరే అవునా ఒకటి. రెండోది ఏంటంటే ఆ హిస్ట్రానిక్స్, ఆ క్యారెక్టర్ యొక్క ఇన్ఫర్మేషను, ఇది కొత్తగా చేసే ప్రాసెస్. నేను ఎప్పుడు చేయలేదు అది. వేరే సినిమాలకి ఎప్పుడు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి దిస్ వన్ వాజ్ న్యూ అండ్ ట్రాన్సిషన్. దట్ ఈస్ వాట్ డ్రూ మీ. ఇది చేద్దాంరా, ఇదొక ఛాలెంజ్ అనేది. సో ఐ హోప్ ఐ కైండ్ ఆఫ్ డిడ్ ఇట్, అట్లీస్ట్ కొద్దిగా అలా అనిపించేలా చేస్తుంటాను. బట్ డెఫినెట్లీ దట్ ఈస్ ద పాయింట్. అది